రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఈ రోజు వచ్చేసి మనం మిర్యాలగూడలో ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఈ రోజు మనం తెలంగాణ సీడ్స్ అనేటువంటి మన ఏదైతే ఉందో విత్తనాలకు ప్రసిద్ధి అనమాట మిర్యాలగూడెంలో. అయితే ఈ రోజు అయితే మనం విజిట్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. మిర్యాలగూడెం అంటేనే సన్న రకాలకు ప్రసిద్ధి అనమాట. అయితే దాదాపుగా చాలా రకాలు ఉన్నటువంటి సన్న రకాలు అయితే దొరకడం అయితే జరుగుతుంది. ప్రొపరైటర్ గారి మాటల్లో మనం అసలు ఎన్ని రకాల సీడ్స్ దొరుకుతాయి, అసలు రైతులకు మంచి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగింది. నేను కూడా సీడ్స్ అయితే 2 రోజుల క్రితం అయితే తీసుకోవడం జరిగింది. వారి మాటల్లో మనం తెలుసుకొని రైతులకు ఎలాంటి విత్తనాలు అందుబాటులో ఉన్న దాని గురించి మనం పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. మిర్యాలగూడ చుట్టుపక్కల ఏరియాలు అంటేనే మనకు సన్న రకాలకు ప్రసిద్ధి అనమాట. 15 విత్తన రకాలకు పైనే మనకైతే తెలంగాణ సీడ్స్ లో అయితే దొరకడం అయితే జరుగుతుంది. ప్రొపరైటర్ గారు మనకు బంగారం గారు అయితే మన పక్కన ఉన్నారు. ఈ సీడ్స్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు బంగారం గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. నమస్తే అండి. ముందుగా ప్రసాద్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో మా తెలంగాణ సీడ్స్ రైతాంగం తరపున అందరూ కూడా మరొకసారి ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో నా పేరు బంగారం అండి. తెలంగాణ సీడ్స్ ప్రొపరైటర్ని, వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. సో మా దగ్గర వచ్చేసి ఈ మిర్యాలగూడ సరౌండింగ్ ప్రాంతంలో ఏంటంటే డిఫరెంట్ అండి. సో ఇక్కడ అతి సన్న రకాలు అన్నటువంటి అంటే మిల్లర్ బేస్ చేసుకున్నటువంటి రకాలను మనము అమ్మడం జరుగుతుంది. సో మిల్లర్కు కావాల్సిన కొలతలు ఏ విధంగా ఉన్నాయి, సో మిల్లర్కి టాప్ రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఈ మిర్యాలగూడెంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులను అన్నింటిని మేము క్రోడీకరించుకొని ఒక అంటే ఈ తెగుళ్ళను తట్టుకునే విధంగా ఉన్నటువంటి రకాలను మేము ఇప్పుడు రైతులందరికీ కూడా ఈ మిర్యాలగూడ ప్రాంతం రైతులందరికీ కూడా మేము ఇంట్రడక్షన్ చేస్తున్నాము. వాటి గురించి మీకు ఇప్పుడు ముందుగా వివరిస్తున్నాను. ప్లాంట్ మ్యాక్స్ అగ్రిటెక్ సీడ్స్ కంపెనీ వాళ్ళది ఇది కలాం అనే రకం అండి. ఇది అతి సన్న గింజ రకము, ఇది తెల్లపొట్టు రకము. సో ఈ తెల్లపొట్టు రకం దీని యొక్క క్యారెక్టర్స్ చూసుకున్నట్లంటే 1 ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనం అవసరపడుతుంది. ఇది 120 నుంచి 125 రోజులకు వస్తుంది. సో ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలమైన రకము. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఖరీఫ్ కాలాలకు అనుకూలమైనటువంటి ఈ రకము. సో ఈ రకము యొక్క ఇంకా చెప్పుకున్నట్లయితే తెల్లపట్టులో ఉంది, మిల్లర్కు కావాల్సిన కొలతలు ఉన్నది కాబట్టి మిల్లరు ఆ రోజు టాప్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటును దీన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంటే దిగుబడి కూడా దాదాపు 40 బ్యాగుల పైచీలకు దిగుబడి వచ్చే రకం కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి రకాలను ఎంచుకోవచ్చండి. సో అదేవిధంగా మరొక రకాన్ని చూసుకున్నటువంటి అంటే నిష్టా సీడ్స్ అండి. ఇది కూడా సో అతి సన్న గింజ రకానికి సంబంధించిందే. దీని రకం పేరు వచ్చేసి మాంగాలి అనే రకం అండి. ఇది కూడా 15 నుంచి 20 కేజీల విత్తనం అవసరపడుతుంది ఎక్కువ ఎకరానికి. సో ఇది కూడా చూసుకున్నట్లయితే 120 నుంచి 125 రోజుల పంట కాలము. దుబ్బు వచ్చేసి అయితే 2 నుంచి 3 కర్రలు నాటుకోవడం వలన అధిక దుబ్బు కలిగి ఉంటుంది. దాదాపు 30-35 పైచీలకు దుబ్బు వచ్చే ఉంది. సో ఆ దుబ్బులో కూడా ప్రతి గింజలు కూడా ఫలవంతమైన గొలుసులు రావడం జరుగుతుంది. సో గింజలు కూడా దాదాపు 300-350 పైచీలకు గింజలు రావడం జరిగింది. ఈ గింజలు కూడా బరువైన గింజలు దీంట్లో రావడం జరుగుతుంది. సో మిల్లర్కు కావాల్సిన కొలతలు ఈ రకంలో కూడా ఉన్నాయి కాబట్టి మిల్లరు ఆ రోజు టాప్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు కొనే అవకాశం ఉంది. దాదాపు 40-45 పైచీలకు దిగుబడి కూడా ఈ రకంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా ఈ రకాన్ని కూడా ఎంచక్కగా వాడి లాభదాయకమైన పంటలు పండించుకోవచ్చు. ఇది కూడా అండి డెకో సీడ్స్ అండి. డెకో బలరాం 222 అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే మనకు మాత్రమే మన తన దొరికే రకం ఇది. ఈ దాని కూడా దీని క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇది 10 కేజీల విత్తనంలో అవైలబుల్ ఉంది. సో 1 ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనం అవసరపడుతుంది. ఇది కూడా మిల్లరు కొనే విధంగా ఉంటుంది. అంటే రైతులు ఫేస్ చేస్తున్నటువంటి ఆ ఎండాకు తెగులు కానీ అగ్గి తెగులు ఏదైతే ఉందో అది సమర్థవంతంగా తట్టుకొని నిలబడే రకము. కాబట్టి ఇది కూడా దిగుబడి మంచిగా వస్తుంది కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరొక రకం అండి ప్లాంట్ మ్యాక్స్లోని నాని అనే రకం అండి. సో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి రకాన్ని ఈ రకంగా ఎంచుకోవచ్చు. మెయిన్గా సన్నాలలో వచ్చేటువంటి ఎండాకు తెగులు, అదేవిధంగా బీపీహెచ్ అంటే సుడిదోమ వచ్చి కొట్టుకొని పోతుంటాయి సన్నాలలో. సో ఈ రకము బీపీహెచ్ టాలరెన్స్ అని ఉందండి. సో దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజుల మధ్యలో ఉంటుంది. ఒక్కొక్కసారి 100 రోజుల నుంచి 115 రోజుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే తక్కువ పెట్టుబడితోటి లాభదాయకమైన పంటలు కావాలంటే, ఎందుకంటే సన్నాలలో సుడిదోమ విపరీతంగా వస్తుంది, ఇది టాలరెన్స్ ఉంది కాబట్టి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఇది కూడా మిల్లర్కు అనుకూలమైన రకమే, తెల్లపొట్టు రకమే.
సో ఇది ఇంకోటి ఏంటంటే వన్ మోర్ అండి, ఇది లౌక్యా సీడ్స్ అని కంగనా 111 అండి. ఈ కంగనా 111 కూడా ఇది 100 నుంచి 110 రోజుల్లో వస్తుంది. ఇది కూడా మిల్లర్ కొనే విధంగానే ఉంటుంది. సో బరువైన గింజలు ఉంటుంది, దుబ్బు అధికంగా ఉంటుంది, నేల కొరగనితనంగా ఉంది ఈ రకము. సో ఒక రైతులు కూడా తక్కువ రోజులలో నీటి ఎద్దడి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. సో మరొక రకం ఏంటంటే కరిష్మా అనే రకం అండి. సో ఇది ధనలక్ష్మి సీడ్స్ కంపెనీ కరిష్మా. ఇది కూడా 120 నుంచి 125 రోజుల పంట కాలము, తెల్లపొట్టు రకము. ఇది కూడా నీకు పంట దిగుబడి బాగా వస్తుంది. సో అంటే ఈ సన్నాలలోకి వచ్చేటువంటి మొదలైన రోగాలను ఇది కూడా సమర్థవంతంగా తట్టుకొని 40 బ్యాగుల వరకు 70 కిలోలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇది కూడా ఒకదాన్ని ఎంచుకోవచ్చండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలకు జినెక్స్ సీడ్స్ వాళ్ళ చిటిపొట్టి అనే రకం అండి. ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది. సో ఈ దాని గురించి అందరికీ రైతులకు కూడా తెలుసు. ఇది కూడా తెల్లపొట్టు రకము. ఇది కూడా దాదాపు 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హెచ్ఎంటి రకాలను సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా కొంతమంది మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నారు. ఇది జినెక్స్ కంపెనీ వాళ్ళ కల్కి 369 అనే రకం అండి. ఇది అంటే ఖరీఫ్ కాలానికి 120 నుంచి 125 రోజులు, రబీ కాలానికి 140 రోజుల వరకు ఇది తీసుకుంటుంది. ఇది కూడా మంచి రకము. సో రోగాలను తట్టుకొని నేల కొరగని రకంగా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక 40-45 వరకు ఇది కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఎర్రపట్టు సాగు చేసే రైతులు ఈ రకాలను ఎంచుకోవచ్చు. దొడ్డు రకాలు కూడా కొంత ప్రాంతంలో పోతుందండి. సో ఈ ప్రాంతంలో కూడా ఇది నిష్టా కంపెనీ, ఇది యూట్యూబ్లో కూడా బాగా వస్తుంది. X6+ అనేది ఈ రకము. దీని యొక్క ముఖ్య లక్షణాలు 120 రోజులు విత్తనం నుండి విత్తనానికి. ఇది అగ్గి తెగులు కానీ, ఎండాకు తెగులు కానీ, సుడిదొమ్మను కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది. 1 ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అవసరపడుతుంది. ఇలా రకంగా వేసుకోవడం వలన దాదాపు 36-40 క్వింటాల వరకు దిగుబడిని దీన్ని అంచనా వేయొచ్చండి. సంపూర్ణ అనే రకం అండి. ఇది SRS అని సంపూర్ణ. ఇది మనకు అంటే సాంబా మసూరి కిందికి పోతుంది. సాంబా మసూరిలో ఇంప్రూవ్డ్ రకము. ఇది దాదాపు 150 రోజుల పంట కాలము. అంటే కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము సన్నాలను ప్రోత్సహిస్తున్న సందర్భంగా ఇది ఐకేపీ కింగ్గా ప్రకటించవచ్చు. ఐకేపీ బోనస్లో కూడా ఇది వస్తుంది. కాబట్టి ఇది కూడా ఎంచుకోవచ్చు రైతులు. 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లౌక్యా సీడ్స్ అండి సుప్రీం 121 అనే రకము. ఇది కూడా 120 నుంచి 125 రోజుల పంట కాలము. ఇది కూడా తెల్లపొట్టు రకము. ఇది దాదాపుగా మనకు దిగుబడి 40-45 బ్యాగుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 70 కేజీలు. సత్యం HT అండి. ఈ HT కూడా సేమ్ తెల్లపొట్టు రకము, మిల్లర్ కొనే రకము. దిగుబడి కూడా 40-45 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో సప్నా అనే ఇంకో రకం అండి. ఇది 131. ఇది 115 రోజుల్లో వస్తుంది. ఇది అతి తక్కువ కాల పంట కాలము. సో మిల్లర్ కూడా ఆ రోజు టాప్ రేట్ ఏదో ఉందో ఆ రేటు కొనే అవకాశం ఉంది. ఇది తెల్లపొట్టు రకం కాబట్టి బేసిక్గా మిల్లర్ కొంటాడు. సో దిగుబడి కూడా దాదాపు 40-45 వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకో రకం ఏంటంటే ప్లాంట్ మ్యాక్స్లోనే దర్బార్ అనే రకం అండి. ఇది దొడ్డు రకము. సో ఇది 150 రోజుల వరకు పంటకాలం అండి. ఇది గింజ పొడుగు ఉండి ఐకేపీలలో కానీ ఎక్కడ కూడా ఏ గ్రేడ్లో పోతుంది. సో దిగుబడి ఎక్కువగా వస్తుంది. దాదాపు పిలక శాతం ఎక్కువ అండి. ఇది దాదాపు 30-35-40 పైచిలకు పిలకలు వచ్చే అవకాశం ఉంది ఈ దర్బార్లో. సో దొడ్డు రకాలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలిట వరంగా చెప్పొచ్చు ఈ రకాన్ని. సో ఎందుకంటే ఐకేపీలో ఏ గ్రేడ్ పోతుంది, దిగుబడి కూడా 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. సో మరొక రకం ఏంటంటే మన గరుడ అండి. మన ప్లాంట్ మ్యాక్స్ కంపెనీలోనే గరుడ అనే రకము. ఇది సో 120 నుంచి 125 రోజులు విత్తనం నుండి విత్తనానికి. ఇది దాదాపుగా 25 కేజీల విత్తనం ఎకరానికి అవసరపడుతుంది. సో దిగుబడి వచ్చేసి దాదాపుగా 30-36 పైచీలకు దిగుబడి ఈ రకంలో వచ్చే అవకాశం ఉంది. రైతులను పీడిస్తున్నటువంటి రోగాలు ఏదైతే ఉందో అగ్గి తెగులు కానీ, సో ఎండాకు తెగులు కానీ, సుడిదోమను కానీ ఈ రకం సమర్థవంతంగా తట్టుకొని నిలబడి గాలి దుమారాలకు వచ్చడానికి నేలకు పడిన రకము. ఇది ఎకరానికి 25 కేజీల విత్తనం అవసరపడుతుంది. 25 కేజీల విత్తనం వేసుకోవడం వలన దిగుబడి మేము చెప్పిన దిగుబడి ఏదైతే ఉందో ఆ దిగుబడులు పెంచే అవకాశాలు ఉంది. కాబట్టి రైతన్నలారా సో గమనించండి, ఇలాంటి మెరుగైన వంగడాలు మన తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడలో ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక్కసారి వచ్చేయండి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ. దీని అడ్రస్ వచ్చేసి తడకమల్ల రోడ్, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్. సో నాణ్యమైన విత్తనాలకు నమ్మికైన చోటు తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ. కాబట్టి వచ్చేయండి, తరలి రండి. మీకు మీ పొలంలో ఎటువంటి కలుపులు ఉన్నా కానీ ఇంకేది ఉన్నా కానీ మా తెలంగాణ సీడ్స్ బాధ్యత తీసుకొని సరైన మందులను మేము రికమెండ్ చేస్తాం. మీ పొలంలో వచ్చేటువంటి రోగాలకు ఏదైనా కానీ మేము తగినంత సస్యరక్షణ చర్యలు పర్టికులర్గా చెప్తాము. ఎందుకంటే ఒక కారు కొంటున్నాం, దానికి సర్వీస్ అనేది ఎంతో బేస్ అవసరం. అదేవిధంగా రైతు తీసుకుపోయిన విత్తనానికి కూడా సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో సర్వీస్ బేస్ ఉంటుంది. అంటే మేము ఒకసారి విత్తనం అమ్ముకుపోయిందంటే ఒక రైతు దగ్గరికి దాదాపు
15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వచ్చి విజిట్ చేస్తూ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్లో ఏదన్నా రోగాలు వచ్చి సస్యరక్షణ చర్యలు ఖచ్చితంగా మేము మీ ముందుంచుతాము. అంటే తగినంత పెస్టిసైడ్ కూడా మేము రికమెండ్ చేసి మేము మీ లాభదాయకమైన పంటల్లో పాలు పంచుకుంటామని మేము ఇంతటితో కోరుకుంటున్నాం. సో కాబట్టి ఎక్కడున్నా కానీ మీరు మా తెలంగాణ సీడ్స్ని విజిట్ చేయండి, నాణ్యమైన విత్తనాలు పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మనకు దాదాపుగా ఒక 15 రకాల సీడ్స్ గురించి అయితే వివరించడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనకు మిర్యాలగూడెంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం సాగు చేసిన వరి పొలాలు మొత్తం సన్న రకాలతో నిండిపోవడం అయితే జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళు మెయిన్ ఇక్కడ బ్రాంచ్ తెరవడం ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విత్తనాలను రైతుకి ఇస్తేనే మంచి దిగుబడులు ఇస్తారన్న ఉద్దేశంతో ఈ బ్రాంచ్ మిర్యాలగూడెంలో అయితే తెరవడం అయితే జరిగింది అనమాట. నాణ్యమైన విత్తనాలకు నమ్మకమైన చోటు తెలంగాణ సీడ్స్ అని చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు తెలుసుకున్న విషయం అనమాట. మరొక టాపిక్ అయితే మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ నమస్కారం.